యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం అండి. ఆ ఏగుల వారు కొండకొండ మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చిస్తున్నాడని, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెందిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలోంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన మీరేం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేదిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియో నా తల్లియో నా అన్న తమ్ములను నా అక్క చెల్లెలను వారు కలిగిన వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడని. చాలండి. ఇది ఏ భాగం అంటే రహాబ్ అయిన వేశ్య. రహాబ్ అంటే ఐగుప్తు అని అర్థం. సరేండి. తర్వాత బైబిల్ ఒక మృగానికి రహాబ్ అన్న పేరు కూడా ఉంది. పోయినసారి నేను సుంకర్ ప్రార్థన గురించి చెప్పా, పరిసేయుడు సుంకర్ ప్రార్థన గురించి చెప్పా. చిన్న ప్రార్థనే కానీ గొప్ప జవాబు ఇచ్చాడు దేవుడు. చిన్న ప్రార్థనే కానీ దాంట్లో 5 విషయాలు చెప్పాం. తగ్గింపుతో ప్రార్థన చేశాడు, భయపడతా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడతా ప్రార్థన చేశాడు, పాపం ఒప్పుకుంటా ప్రార్థన చేశాడు, దేవుడు ఉన్నాడని గ్రహింపుతో ప్రార్థన చేశాడు. కాబట్టి పిల్లరా, ఈ రహాబ్ అనే విషయాలు కూడా 5 విషయాలు చెప్తే, ఎందుకంటే దాన్ని ఎడగొట్టి చెప్తే కొంచెం అర్థమవుద్ది అనమాట. ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి కానాను ప్రయాణం జరుగుతూ ఉంది. చివరికి వచ్చేసారండి. మోషే గారు కూడా పరలోకం వెళ్ళిపోయారు. యెహోషువ టైం ఇది. యోర్దాను నది యువతలు ఉన్నారు. 2 ఏగులు వారిని పంపించాడు. ఏగులు వారంటే వాళ్ళు ఎలాగుంటారంటే అరహస్యంగా ఉంటారు, ఎవరికి తెలియదు. వారు అంటే ఎటుగుమ్మాలు ఉన్నాయి, తర్వాత మనుషులు ఎలాగున్నారు, మరి ఏమనుకుంటున్నారు, అసలు ఈ వాతావరణం ఎలాగుందని చూడటానికి పంపుతారన్నమాట. ఇప్పుడు కూడా కొంతమందిని పంపుతూ ఉంటారు ఆఫీసర్నల్లా. ఏమండి? తర్వాత ఇంకొకటి, కాదేశ్ బర్మాలో మోషే గారు 12 మందిని పంపించారు. ఒకప్పుడు ఫస్ట్లో ఇజ్రాయెల్ దేశం చూడటానికి 12 మందిని. 12 మందిలో ఒక ఆయన యెహోషువ. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మంచి సమాచారం చెప్పారు. యెహోషువ, కాలేబు. అప్పుడంటే అన్ని దేశాల వారికి అంత ఇనుకుల్లోకి రాలా, ఎవరికి తెలీదు. ఇప్పుడు యోర్దాను నది యువతలకు వచ్చినప్పుడు ఆ దేశాలన్నీ తెలిసిపోయిన వార్తలు. ఇజ్రాయేలీలు బయలుదేరారు, సముద్రాలు పాయలైపోతున్నాయి, రాజులు నిలబడలేకపోతున్నారు, వారి దేవుడు మహా గొప్ప దేవుడు, ఇక దేశాలు జయించుకుంటూ వచ్చేస్తున్నారు అన్న మాట అందరికి కూడా ఏంటంటే తెలిసిపోయింది. అందుకని 2 పంపించారు, రహస్యంగా పంపించారు. ఏగులు వారంటే ప్రాణంతో సమానం. ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని వెళ్తారండి, అవసరమైతే చనిపోతారు వాళ్ళు. ఏమండి? అలాంటి జాబ్ వారిది. సరే, మొత్తానికి వెళ్ళారు. వీళ్ళ వెళతంతో ఎక్కడికి వెళ్ళారంటే రహాబు దగ్గరికి వెళ్ళారండి. ఆవిడ ఇల్లు ఎక్కడుండేదంటే ఎరుకో చుట్టూరు కూడా ప్రాకారం ఉండేది, పెద్దదమ్మ. ఈ మందిరం ఎంత ఉంటుందో అంత ఉండేది. చూడండి, ఎలాడుపు గోడ, 2 లారీలు ఒకేసారి వెళ్ళిపోతాయట, అంత పెద్ద గోడ అంటది. అంటే ఆ దినాల్లో యుద్ధాలు బాగా జరిగాయి కదండి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏమండి? కాబట్టి ప్రాకారాలు కట్టుకుని ఉంటే వాళ్ళు, అంటే ఒకే పెద్ద గుమ్మం అనమాట, గౌన్ అని. దానికి ఎక్కి రాకోకుండా ఒకేసారి శత్రువు పడిపోకుండా ప్రాకారాలు ఉంటూ ఉండే. సరే, ఎరుకో కూడా పెద్ద ప్రాకారం అండి. సరే, ఆ ప్రకారం ఇంట్లో రహాబ్ అని వేశ్య వృత్తి చేస్తుంది, వేశ్య వృత్తి చేస్తుంది ఆవిడ. సరే, వీళ్ళిద్దరు ఏగులు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా? చాలామంది వెళ్తారు వాళ్ళ ఇంటికి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు దేవుని బిడ్డలు, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు వెళ్ళిన వాళ్ళు
చూడండి, ఆవిడ ఆనమాల కట్టింది. అయ్యా ఎవరు అంటే ఇజ్రాయేలీలు అమ్మ అని చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేసిందని, మీరు ఇట్లా రండి అయ్యా అని పైకి ఎక్కించి అక్కడ దాసి ఆయన అక్కడ జనుము గట్లుంటే ఆ శుభ్రంగా కప్పేసింది. మీరు ఉండండి అయ్యా మళ్ళీ వస్తానని చెప్పి. వెంటనే వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇజ్రాయేలీలో ఏగులు వారు ఇద్దరు వచ్చారు, మన దేశాన్ని ఏగు చూడటానికని బట్టలు వచ్చేసారు. ఆవిడ దగ్గరికి వచ్చారు. ఆవిడ దగ్గరికి వస్తా అప్పటికే దాచేసింది, దేవుని బిడ్డలను దాచింది. దాచిన తర్వాత ఏరి మీ దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారంట, బయటికి తీసుకురాయండి అన్నారు. అయ్యా వారు వత్తం మాట నిజమే, కానీ వారు వెళ్ళిపోయారు. మళ్ళా చూడండి, వారు మీరు శీఘ్రంగా వెళ్తే వారి తరుము పట్టుకుంటారు మీరు అని చెప్తే అట్లాగానే వెళ్ళిపోయారు వారు. అప్పుడు మెద్ది మీదకి ఎక్కి మరి భోజనం పట్టుకెళ్ళింది ఏం పని, మెద్ది మీదకి ఎక్కి అప్పుడు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలుసా? అయ్యా మీ దేవుని గురించి మేము ఉన్నాం, మీ దేవుడు ఆకాశమందు భూమి అందు దేవుడే, ఏ మనుష్యుడికైనాను ధైర్యము సాలదు అని ఆ దేవుడి గురించి ఒప్పుకుని ఆ దేవుణ్ణి అంగీకరించింది ఆవిడ. తర్వాత రెండోదిగా ఆ దేవుని బిడ్డల్ని చక్కగా వివరాలన్నీ అడిగింది, దాసింది. ఆవిడ దేవుని బిడ్డల్ని దాసింది. తర్వాత ఏం చేసిందంటే ఆవిడ ఆ దేశపు గుట్టు చెప్పింది. అయ్యా ప్రజలందరూ గుండెలు నీరైపోయినాయి, భయంతో ఉన్నారు, వచ్చేస్తున్నారు ఇజ్రాయేలీలు అని భయంతో ఉన్నారు, ధైర్యం లేదు ఎవరికి అని చెప్పి, అయ్యా నాకు మాట ఇస్తారా, మిమ్మల్ని దాచాను కదా, నన్ను రక్షిస్తారా, నన్నే కాదు నా తండ్రి ఇంటివారు, నా తల్లి ఇంటివారు, నా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ములు, చూడండి మమ్మల్ని అందరినీ రక్షించగలుగుతారు, నాకు మాట ఇస్తారా? ఓ మాట ఇస్తామమ్మా. కాబట్టి ఇదిగో మీరు ఏం చేస్తారంటే మీరు ఏంటంటే కిటికీలోంచి దింపుతాను, మీరు వెళ్ళిపోండి. కానీ మీకన్నా ముందర వెళ్ళారే వారు వస్తారు, ఎదురు వస్తారు. 3 రోజులు కొండల్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోండి అని చక్కని ఆలోచన చెప్పింది ఆవిడ. సరేండి. దీంట్లో నేను 5 మాటలు నేను తీసి ఆఖరి మాట చెప్పి ముగిస్తాను నేను. చూడండి, ఆఖరి మాట. ఫస్ట్ మాట ఏంటంటే దేవుణ్ణి అంగీకరించింది. ఏం చేసిందమ్మా ఆవిడ? దేవుణ్ణి ఒప్పుకుని అంగీకరించింది. రెండోది వాళ్ళ దగ్గరకు వచ్చిన మనుషుల్ని ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. అమ్మయ్య దేవుని బిడ్డలు ఎందుకు పంపించాడు మా దగ్గరికి అని ఆ దేవుని బిడ్డలతో రక్షణ పొందేసింది ఆవిడ ఒక రకంగా. రెండోదిగా ఫస్ట్గా దేవుణ్ణి అంగీకరించింది. వాళ్ళ ఎరుకో పట్టణస్తులు కదండి, దేవుడు అంటే తెలియదు వారికి. రెండోదిగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. మూడోదిగా దేవుని బిడ్డల్ని దాసింది, అప్పగించలా ఆ దేశానికి. ఏం చేసిందమ్మా? మూడోదిగా దేవుని బిడ్డల్ని దాసింది. నాలుగోదిగా ఆ గుట్టి చెప్పి ఆయన ప్రామిస్ చేపించుకుంది, మాట తీసుకుంది. చూడండి, ఆలోచన చెప్పి పంపించింది. ఐదోదిగా తననే, తన తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అన్నా తమ్ముల్ని, అక్కా చెల్లెల్ని అందరిని కూడా మాట తీసుకుని ఆ ఇంట్లో పెట్టి సకాలందరిని కూడా తనతో కూడా రక్షించుకుంది. 5 మాటలు. ఎన్ని మాటలమ్మా? 5 మాటలు. ఒక మాట ఏంటి? దేవుణ్ణి అంగీకరించింది. రెండో మాట సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. మూడో మాట దేవుని బిడ్డల్ని దాసింది. నాలుగో మాట గుట్టి చెప్పి మాట తీసుకుంది, ఆలోచన చెప్పి పంపించింది. 5వ మాట వారి బంధువుల్ని, రక్త సంబంధుల్ని అందరినీ రక్షించుకుంది. వేషే ఆవిడేంటమ్మా? ఎంత ఆశ్చర్యం అండి! ఈవిడ గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? తర్వాత ఈవిడ అబద్ధం ఆడిందని చెప్పలా బైబిల్. అబద్ధం ఆడిందా లేదా? ఆడింది. వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అంది దాసి. అబద్ధమే కదా అది, కానీ అబద్ధంగా ఎంచలా. దేవుడు ప్రాణాలను కాపాడాడు, దేవునికి సహాయం చేసినట్టుగా ఎంచాడు. చూడండి, బైబిల్లో మోషే గారు పుట్టినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే మంత్రసానులకి మీరు కానుపేటల మీద మగపిల్లలు పుడితే చంపేయండి అన్నాడు. చంపేయండి అంటే ఏంటమ్మా మీరు సముద్రులు ఆడపిల్ల అయితే బ్రతకను ఉండే, మగపిల్లను అవుతే చంపేయండి అన్నాడు. తర్వాత అడిగాడు ఏంటమ్మా అంటే, అయ్యా ఎబ్రీ స్త్రీలు సురుకైన వారు అయ్యా, మనలాంటి వారు కాదు, మేము వెళ్ళేటప్పటికే ఆ డెలివరీ అయిపోయి ఉంటున్నారు, అప్పటికే ప్రసవించేస్తున్నారు వారు అని ఏమాడారు? అబద్ధం ఆడారు వాళ్ళు.
మంత్రసానులు. కానీ దేవుడు అబద్ధంగా దాన్ని అంగీకరించలా. ఆ మంత్రసానులకి వంశాభివృద్ధి, దేవునికి భయపడ్డారు కాబట్టి ఆ మంత్రసానులకి ఏం చేశారమ్మా? వంశాభివృద్ధి కలగజేశారు. చూడండి, ఈ రెండు సందర్భాలు ప్రాణాలను కాపాడిన సందర్భాలు. ఊరికనే మనలాగా ఇంట్లో అక్కడెక్కడ అబద్ధాలు ఆడతాం కాదు. ఏమండి, అబద్ధికులందరూ మండుస్తున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని బైబిల్ బాగా హెచ్చరించింది. కానీ చూడండి, వారు ప్రాణాలకి చూడండి దేవునికి సహాయం చేశారు, ప్రాణాలు కాపాడ్డారు వారు. చూడండి, తర్వాత రహాబు గురించి బైబిల్లో ఏం చెప్పారంటే, యేసుప్రభు వంశావళిలో చేర్చబడిందండి ఆవిడ. ఎంత అదృష్టమంతురాలండి. ఎవరు వంశావళమ్మా? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. చదవమ్మ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం. నైసోను సల్మాను కనెను, సల్మాను రహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు యేషయాని కనెను. యేసుప్రభు వంశావళిలో రహాబు పేరుంది. ఎంత ఆశ్చర్యం అండి. ఎక్కడుందమ్మా ఆవిడ పేరు? యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో ఉందా? తర్వాత విశ్వాసుల వీరులు పట్టికలో ఉంది. 11వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 31వ వచనం. విశ్వాసం బట్టి రహాబని వేశ్య ఏగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున ఔదయులతో పాటు నశింపకపోయెను. ఇక్కడేం రాశారు? విశ్వాసం గురించి రాశారు. బైబిల్ విశ్వాసం రాశారు ఆవిడ గురించి, బైబిల్ వంశావళిలో రాశారు ఆవిడ గురించి. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే ఆవిడ గురించి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నీతిమంతురాలని రాశారు. ఒకసారి చూడండి, యాకోబు 2:25. అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని ఎలుపులకి పంపివేసినప్పుడు క్రియలు మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమే, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, ఈ స్త్రీ గురించి ఇంత చక్కగా రాయబడ్డారు బైబిల్లో. దేవుణ్ణి నమ్ముకుంటే తన జీవితం ఎలా మారిపోయిందో చూసారా? దేవుణ్ణి అంగీకరించింది. ఎలాగ అంగీకరించింది? పైన ఉన్న ఆకాశమందు భూమి దేవుడే గుర్తెరిగింది. ఏ దేవుడు? ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంది ప్రపంచం అంతా. అసలు ఏ దేవుడు ఆయన? ఒకే దేవుడు. ఏ దేవుడు ఆయన? ఆ దేవుడికి లక్షణాలు ఏంటి? నిజమైన దేవుడు ఎవరు? ఆ ఒక్క దేవుడు ఎవరు? పరలోకం చేర్చగల దేవుడు ఎవరు? చూడండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. ఈ అద్భుతాలను వింటే ఆయన దేవుడని అంగీకరించింది ఆవిడ అంగీకరించడం ద్వారా ఆవిడ జీవితం బైబిల్ ఎంత దీవెనకరంగా మారిపోయిందో చూసారా? చూడండి, అవునండి. సమయాన్ని పోగొట్టుకోలేదు ఆవిడ, సమయాన్ని వృధాపరచుకోవాలా, దేవుని బిడ్డలను వృధాపరచుకోవాలా. ఏమండి, నాకు ఆశ్చర్యం వేస్తుంది. రహాబు అని వేశ్యకి ఎవరు సువార్త చెప్పారా? రహాబు అని వేశ్య మందిరానికి వచ్చిందా? చూడండి, ఎక్కడో చూడండి ఆవిడ దగ్గరికి వచ్చే కొంతమంది మనుషులు చెప్పారు. ఆ దేశాల నుంచి వ్యాపారస్తులు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆవిడకి భోజనం పూటకూళ్ళు భోజనం కూడా పెట్టేదంట ఆవిడ. ఏమండి, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వార్తలు విని ప్రభువుని ఎంత అంగీకరించిందండి ఆవిడ. చూడండి, ఈ దినాల్లో నువ్వు సువార్త వింటున్నావు. ఏం చేస్తున్నావు? సువార్తనే. నువ్వు వాక్యం వింటున్నావు, సద్వినియోగపరుచుకుంటున్నావా? నీకు దేవుని బిడ్డలు ఉన్నారు, సద్వినియోగపరుచుకుంటున్నావా? నీ ఇంట్లో బైబిల్ ఉంది, సద్వినియోగపరుచుకుంటున్నావా? ఏమండి, సమయం ఎంత గతించిపోతుంది. సమయం పొట్టువలే ఎలా వెళ్ళిపోతా ఉంది సమయం. సంవత్సరాలు పట్టుకోలేకపోతున్నామే, ఊరికి వెళ్ళిపోతున్నాయే. ఏమండి, నువ్వు ఎప్పటికీ క్రీస్తు స్వరూపంలోకి వస్తావు? నువ్వు ఎప్పటికీ నీ అంతరంగంలో ప్రభువుని అంగీకరిస్తావు? ఏమండి, నీ పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు ఎక్కిందా నీకు తెలుసా? దేవుని గుర్తెరిగి ఈ దేవుని నమ్ముకోవాలన్నా నమ్ముకుంది. రెండోది ఏంటంటే ఆ దేవుని బిడ్డలు వచ్చినప్పుడు సమయాన్ని ఏం చేసిందమ్మా? ఎంత చక్కగా ఆ దేవుని బిడ్డలను దాసి చూడండి వారికి ఆలోచన చెప్పి వారి దగ్గర సువార్తని ఎంత సమయాన్ని లేరా. సామెతల్లో ఒక మాట ఉంటుంది, భయం వేస్తుందండి. అయ్యో, నా బోధకుల మాట వినలేకపోయానే, నా ఉపదేశకులకి నేను చెవి వగ్గలేదే. చూడండి, నేను శరీరం అంతా పాడైపోయినప్పుడు చూడండి క్షీణించిపోయినప్పుడు హాస్పిటల్లో చేర్చి అయ్యో ఎప్పుడైనా మారుమోసి పొందే సరే, లేకపోతే మంచం పట్టించైనా. చాలామంది అలా మారుమోసి పొందారు. మంచం మీదకి వెళ్ళినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, సాగు బ్రతుకులు ఉన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి మారుమోసి పొందిన వాళ్ళు ఉన్నారండి. బైబిల్ ప్రకారం సమయాన్ని సద్వినియోగపరుచుకుంది ఆవిడ. ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ మందిరానికి వెళ్ళలేదు ఆవిడ. ఎంత ఆశ్చర్యం అండి. ఎక్కడో విన్న మాట చూడండి, ఎక్కడో విన్న మాటను ఆవిడ ఎలాగూ చక్కగా సద్వినియోగపరుచుకుంది. దేవుని బిడ్డల్ని చక్కగా వారు దేవుడు అభిషేకం. నేను చెప్పాను కదా ఒకసారి, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినప్పుడు మా అమ్మ చెప్పేది, మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, అబ్బాయి అంటే సేవకుల్ని ఏమి అనకూడదు, వారు అభిషేకించబడినవారు,
వారు ప్రత్యేకించబడిన వారు, తల్లిదండ్రులు గ్రామాలను పెట్టి ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళు, వారు కన్నీరు కార్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, మనసాక్షిని కాపాడుకుంటారు, దేవుణ్ణి వెంబడిస్తారు, వారు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. వారిని ఏమంటానికి వీల్లేదని వాళ్ళ అమ్మ గద్దించేదంటే నా ఇంట్లో దేవుని బిడ్డలు ఏం మాట్లాడినిచ్చేది కదట. చూడండి, మేము ఇంత పెద్ద, మా చెల్లి డాక్టర్ అవుతానికి మేము ఇంత, ఇదిగో మా అన్న తమ్ములు ఇంత మంచి స్థితిలో ఉండటానికి కారణం నా తల్లి ఉపదేశించింది. చిన్నప్పుడు దేవుని బిడ్డలు ఏమో అన్నిచ్చేది కాదు, దాసేదండి, దేవుని బిడ్డలను దాసేది. మాకు కూడా పెట్టుకోకుండా దేవుని బిడ్డలు వస్తారు, పలానా రోజు వస్తారు, మా ఇంటికి వస్తుందని ఆ దాసి ఆ స్నాక్స్ అనేది పెట్టేవాళ్ళండి. మా ఇంటికి దేవుడు ఎందుకు పంపించాడు ఏమండి? ఇంతమంది ఆ సారోపతిలో ఉంటే ఇక ఎదవరాలు నా దగ్గరికే పంపించాలని తిట్టుకోలేదు ఆ సారోపతి ఎదవరాలు. ఎందుకు పంపించాడు ఏలియా గారిని సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఎంత దీవించబడిందండి ఆవిడ. ఇది నా ఏదేదో అనుకుంటాం, ఏదో రకరకాల నీ భక్తిని పాడు చేసుకుంటున్నారు చాలామంది. దేవుని బిడ్డలను దాచింది ఆవిడ. తర్వాత ఏంటంటే ఆ గుట్టు అంతా ఆ ప్రజలు ఎలా వణుకుపోతున్నారో, ఆ దేశ పరిస్థితి ఎలాగుందో వాస్తవం చెప్పేసింది ఆవిడ. తర్వాత మాట తీసుకుంది, అయ్యా నాకు మాట ఇస్తారా మీరు? మాట తీసుకుని ఆలోచన ఇచ్చి పంపించింది ఆవిడ. చూడండి, ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. చూడండి, అప్పుడు తర్వాత వారి కిటికీ గుండా చూడండి దింపేసింది. దింపి అయ్యా జాగ్రత్తగా వెళ్ళిపోండి అయ్యా అంది. అమ్మ మీకు మాట ఇచ్చి మేము ఇదవ్వకోకుండా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని మేము రక్షిస్తాం. ఒకవేళ మీ ఇంట్లో కనుక బయట ఉంటే కనుక చూడండి మా వల్ల కాదు, దీనికి ఏదన్నా ఒక ఆనమాల కట్టండి అంటే ఎర్రని దారం కట్టిందండి, కిటికీ కట్టింది, ఎర్రని దారం కట్టింది, వాళ్ళు దింపేసింది. దింపేసిన తర్వాత ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆ పోటుకులతనం మానేసింది, ఆ వేశ్య వృత్తి మానేసింది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది, నానా మొన్న మా ఇంటికి దేవుని బిడ్డలు వచ్చారు, నేను మాట తీసుకున్నా, ఎరుకో పట్టణం వస్తారు వారు, పట్టణం నాశనం అయిపోద్ది, కానీ నేను మాట తీసుకున్న దేవుడు నన్ను రక్షిస్తాడు, మీరు కూడా రండి, మా ఇంటికి రండి, మీరు కూడా రక్షణ పొందండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మీరు రక్షించబడతారు. చూడండి ఎలా చెప్పిందో కానీ వారి అన్న తమ్ముల్ని, అక్కా చెల్లుల్ని, తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని అందరికీ చెప్పి ఎలా మార్చిందో కానీ పిల్లరా, వారందరిని మార్చేసింది, నా ఇంట్లో చేర్చుకుంది. ఆవిడ మాట నమ్మారు, సమరశ్రీ మాట నమ్మి ఆ సుఖర్ అనే గ్రామంలో ఎంతమంది వచ్చారో కానీ లేరా చూడండి, ఈవిడ మాట రహాబని వేశ్య మాటని వారందరినీ రక్షించుకుంది. నేను పుస్తకంలో చదివానండి. రేపొద్దున తీర్పు తీర్చబడి వెళ్తుంటే, అగ్నిగుండానికి వెళ్తుంటే వారి బంధువులు అంటారంట, అమ్మా ఒక మాట అన్న చెప్పలేదే మాకు దేవుని గురించి, మేము ఈ వేదన గల స్థలంలో ఉండిపోవాలా, మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు, మా రక్త సంబంధం కదా నువ్వు. చూడండి, ఆ స్నేహితులు చూసి నువ్వు స్నేహితుడు కదా, ప్రాణ స్నేహితుడు కదా, ఎన్నోసార్లు మనం కలిసి భోజనం చేసాం కదా, ఎన్నోసార్లు మనం కలిసి తిరిగాం కదా, ఒక్క మాట అన్నా చెప్పలేదేంటో నాకు దేవుడి గురించి, నాకు చెప్పలేదేంటని ఏడుతారంటే, తిడతారంటే, అక్కడ దూషిస్తారంటే అండి. అరే నువ్వు ఒక్కడే పరలోకం వెళ్తావా, మాతో స్నేహం చేసావు కదా, మా గురించి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు చర్చికి, ఇంత రక్షణ ఉందని ఎందుకు చెప్పలేదు, పరలోకం ఇంత ఉందని ఎందుకు చెప్పలేదు, మేము నరకానికి వెళ్ళిపోవాలా, నువ్వు పరలోకం వెళ్తావా, నువ్వు స్వార్థపరుడువా, ఇదేనా నువ్వు భక్తి నేర్చుకుందని రేపొద్దు నువ్వు దూషిస్తారంటండి. చూడండి, రహాబని వేశ్య వారి బంధువుల దగ్గరికి వెళ్ళి ఎలా సువార్త చెప్తుందండి, ఎంతమంది నా ఇంట్లో పోగు చేసిందండి. వాళ్ళందరూ వచ్చినప్పుడు 7 రోజులు తిరిగారు దేవుని బిడ్డలు మందస్సం పెట్టుకుని, 7వ రోజున 7 సార్లు తిరిగారు. ఆ బోర్లు ఊదినప్పుడు ఆర్భాటంగా కేకలేసినప్పుడు ఏమైపోయినాయి, కూలిపోయి, ఎంత కూడా బాంబులు కాదు. చూడండి, దేవుని బిడ్డలు ఆర్భాటించి కేకలేసినప్పుడు కూలిపోయింది. మన ఇజ్రాయెల్ దేశం మేము చూస్తుంటే వీడియోలో చూడండి, ఎరుకో పట్టణం చూపించారు. ఇప్పుడు కూడా ఆ గోడలు అలా కూలిపోయి అలాగే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ గోడలు అలా కూలిపోయి. అందరూ వెళ్ళి ఆ పట్టణాన్ని నాశనం చేసేసారు. కానీ ఆ ఎర్రన దారం ఉందే, ఆ ఎర్రన దారి యెహోషువ చెప్పాడు, అబ్బాయి నాకు ఒక మాట చెప్పారు మీరు, అప్పుడు ఎవరో రహాబ్ అని చెప్పావు, ఆ ఇల్లుని రక్షించండి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పక్కకి చేర్చి ఇజ్రాయేలీలో చేర్చారు వారిని. ఎంత ఆశీర్వాదం అండి. వారు కనిపెడతా ఉన్నారు, వారు ప్రార్థన వారు ప్రార్థన నేర్చుకున్నారు, వారు తెలిసిన ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అంగీకరించారు, వారందరూ స్తుతింతా ఉన్నారు. ఇలాంటి అనుభవం కొత్త నిబంధనలు ఒక అనుభవం ఉంది, చూపెట్టి ముగిస్తాను. చూడండి, అపోస్తలుల గారి 10వ అధ్యాయం 24వ వచనం. కొర్నేలి తన బంధువులను
ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండిరి. పిల్లరా, ఈ అనుభవం చూడండి. కొర్నేలు ఏం చేశాడంటే, దేవదూత వచ్చి వాళ్ళ ఇంటికి సువార్త చెప్పి, ఇదిగో ఒక ప్రాంతంలో పేతురు ఉన్నాడు, పిలిపించుకోండి అని చెప్పినప్పుడు పేతురు గారు వచ్చేటప్పటికి ఏం చేశాడు కొర్నేలి? వారి బంధువుల్ని, ముఖ్య స్నేహితుల్ని వాళ్ళ ఇంట్లో పిలిపించుకుని కనిపెడుతున్నారు. ఆయన వస్తాడంట, దేవదూత చెప్పారు, ఏ మాటలు చెప్తాడో ఇందామని కనిపెడతా ఉన్నారు. ఈ కుటుంబంలో వీళ్ళందరూ, రహాబు అనే వేశ్య కుటుంబంలో వీళ్ళందరూ కూడా, అమ్మోయ్య చూడండి దేవుని బిడ్డలు వచ్చేస్తారంట, ఈ పట్టణాన్ని మీద పడిపోతారు, గోళ్ళు కూలిపోతాయి, అందరిని కత్తితో నరికేస్తారు అని కనిపెడతాం. మమ్మల్ని ఎలా రక్షిస్తారు? ప్రేమిస్తారా? మర్చిపోతారా? మమ్మల్ని పట్టించుకుంటారా? మమ్మల్ని తప్పిస్తారా? మమ్మల్ని రక్షిస్తారా అని వీళ్ళు కనిపెడతా ఉన్నారు. కొర్నేలు ఇంట్లో వాళ్ళు కూడా కనిపెడతా ఉన్నారు. ఆయన వస్తాడంట, చూడండి ఆయన ఏం చెప్తాడు, మాకు దేవదూత చెప్పిందని కనిపెడతా ఉన్నారు. సారోపతి ఎదరాల ఇంట్లో చాలామంది చేర్చబడ్డారు ఇలాగే. చూడండి, లూదియా మారుమనసు పొంది పౌలు గారిని ఆ ప్రాంతం వ్యాపారం మానేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో మనుషుల్ని రక్షించింది ఆవిడ. చూడండి, జైలు అధికారి మారుమనసు పొందిన తర్వాత ఆ ఇంటి వారిని రక్షించుకున్నాడు ఆయన. జక్క ఇంటి వారు రక్షించబడ్డారు, రహాబు అని వేశ్య ఇంటి వారు రక్షించబడ్డారు. చూడండి ఏం చెప్పిందో కానీ, చూడండి ఆ పుస్తకంలో చెప్తున్నారు, చూడండి దూషింతారని, తిడతారంట. మాకు సువార్త చెప్పలేదేంటి? బంధువులు అయ్యుండి, స్నేహితులు అయ్యుండి, రక్త సంబంధులు అయ్యుండి మాకెందుకు చెప్పలేదు సువార్త అని ఏడుతారంటే అండి ఒక దినాన్న. చూడండి, కాబట్టి మరి నువ్వు చూడండి ఈ రోజున చూడండి ఈ రహాబు చేసిన పని చూడండి, ఆవిడ వేశ్య కానీ ఆవిడ మారిపోయిందండి. ఆవిడ దేవుని నమ్ముకుందండి, వారందరిని రక్షించుకుందండి. చూడండి, ఇజ్రాయేలీలు దేవుడు, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, ఆ కుదుట్లో ఆవిడ అంటు కట్టబడిందండి. రూతు ఏమండి, ఆయన రూతు వాళ్ళ అత్తగారి పేరు చెప్పండి అమ్మ ఒకసారి. రాహాబు. ఏమండి, ఆ దావీదు వాళ్ళ మా అమ్మ చూడండి వంశావల్లో చేర్చబడింది, విశ్వాసంలో చేర్చబడింది, నీతి మంత్రాలకు ఎంచబడింది బైబిల్లో. చూడండి ఒక వేశ్య కానీ ఎలా మారిపోయింది ఆవిడ. చూడండి, కాబట్టి రక్షణ పొందింది, అనేక మంది రక్షణ పొందించింది. మొన్న ఎవరు చెప్తున్నారు, ఒక పాప మారుమనసు పొందింది నూజివీడులో. మారుమనసు పొందిన తర్వాత వాళ్ళ ఇంట్లో సేవకుని పిలిచి ప్రార్థన, వాక్యం, సాక్ష్యం. చూడండి మరి వారి మధ్యగారు వాళ్ళ కుటుంబం, వాళ్ళ బావగారు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పక్కన వాళ్ళ కుటుంబం, బంధువులు ఎంతమంది మారిపోయారు ఆవిడని బట్టి. తర్వాత సేవకుని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి అక్కడ సంఘం కట్టబడింది. ఎంత ఆసక్తి అండి! ఈ దినాల్లో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ అయ్యో రక్షణ ఏంటి, రేపొద్దున పరలోకం ఏంటి, మా బంధువులు కూడా మారితే బాగుంటుంది, వీళ్ళు రక్షించబడితే బాగుంటుందని ఆశ లేనివారుగా ఉంటే పిల్లరా మనం నిర్జీవుల మేఘాలమండి. ఎవరమ్మా? నిర్జీవుల మేఘాలు, వర్షం లేని నీళ్ళు లేని మేఘాలుగా మనం వెళ్ళిపోకూడదండి. ఈ రహాబు అనే వేశ్య ఎంతమందిని ఆకర్షించింది, రక్షించింది. చూడండి పిల్లరా, ఎంత గొప్ప అనుభవం ఆవిడకి. చూడండి, సల్మాన్ అని ఆయన పెళ్లి చేసుకుంది. చూడండి, రాజులు ఆవిడ గర్భంలోంచి వచ్చారు. యోధా రాజులు అందరూ, సొలొమోను, దావీదు, రెహబాము, వీళ్ళందరూ కూడా, ఆశ, వీళ్ళందరూ కూడా ఆవిడ గర్భంలోంచి వచ్చిన వాళ్ళండి. ఎంత ఆసక్తి! ఏది ఏమండి, నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా? నామకార్థం అయిపోయావా? చల్లారిపోయావా? నీ రక్షణ మండుతుందా? నిప్పు మండుతుందా? నీ హృదయంలో మంటలు రేగుతున్నాయా? కన్నీరు వస్తుందా? ఆ మనుషులు రక్షించబడాలని ఆశ ఉందా నీకు? ఏమండి, ఇంత సువార్త వినబడుతుంది, ఎవరి కోసం? సువార్త సత్యం కాదా? నువ్వు జాగ్రత్త పడుతున్నావా? చూడండి, నువ్వు బైబిల్ చదువుతున్నావా? నువ్వు మనసును సరి చేసుకుంటున్నావా? దిద్దుబాటు చేసుకుంటున్నావా? దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ బంధువుల్ని రక్షించుకున్నావా? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? ప్రయాసపడుతున్నావా? సువార్త చెప్తున్నావా? నిజంగా ఈవిడ ఎన్ని సుగుణాలు ఉన్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయంటే, నేను 5 చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేసిందమ్మా? ఫస్ట్ మాట, దేవుణ్ణి అంగీకరించింది, సమయాన్ని సద్వినియోగపరుచుకుంది, దేవుని బిడ్డల్ని దాసింది. తర్వాత ఏంటంటే ఆ గుట్టు చెప్పి మాట తీసుకుని సలహా ఇచ్చి పంపించింది. తర్వాత తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అన్న తమ్ముళ్ళని, అక్క చెల్లిని అందరినీ కూడా ఇంట్లో చేర్చి రక్షించుకుంది. రక్షించుకుంది. ఏదైనా ఫంక్షన్ అయితే ఏం పిలుస్తారా? బంధువులు పిలుస్తారా? స్నేహితులు పిలుస్తారా? పక్కన వాళ్ళు పిలుస్తారా? ఏమండి, మరి పరలోకపు ఇందు, చూడండి 7 ఏళ్ళ ఇందు, 1000 సంవత్సరాల పరిపాలన, యుగ యుగాల తరతరాల నుండి పరలోక రాజ్యం కోసం మనం పిలవద్దా?
నా మంచి స్థుతికోవడం పెట్టుకుని అందరిని పిలిచి వాక్యం చెప్పించొద్దా? మందిరానికి రప్పించొద్దా? మన బంధువులు రక్షించొద్దా? నువ్వు రక్షించబడి వారు రక్షించబడిపోయినా పర్లేదా? నువ్వు చింత లేకుండా ఉంటున్నావా? భారం లేకుండా ఉంటున్నావా? ఈ తల్లిని చూసి, రహాబుని చూసి మనం ఈరోజు నేర్చుకునే పాఠం మనం కూడా చూడండి, మండుతా అనేక మందిని, మన బంధువుల్ని రక్షణలోనికి నడిపిద్దాం. దేవుడే మన సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం, మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయిపోయి మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.